రథసప్తమి నాడు ఆకాశం అంతా నక్షత్ర మండలం రథాకారంలో ఉంటుంది. అందుకని దానికి రథసప్తమి అని పేరు. ప్రతి సప్తమి తిథి నాడు సూర్యకాంతి చాలా విశేషంగా ఉంటుంది. అటువంటి సప్తమి తిథి నాడు రథసప్తమి వచ్చినప్పుడు ఆ జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నమస్కారం చేసి సూర్యుడికి స్నానం చేస్తారు. ఎందుకు అంటే సూర్యబింబంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని పుచ్చుకుని జిల్లేడాకు ఇక్కడ ఉండేటటువంటి గోరువెచ్చటి ఆ బ్రహ్మస్థానము నుండి ఆ లోపలికి ప్రసారం చేస్తుంది. దానివల్ల ఎదర వచ్చేటటువంటి విశేషమైనటువంటి వేడిని తట్టుకోవడానికి కావలసిన శక్తి వస్తుంది. రేగుపండుకి ఓ లక్షణం ఉంది, పీడ తీస్తుంది. అందుకే పిల్లలకి భోగి పండగ నాడు పరమానంద పరమానంద ఆనంద పరమానంద పరమానంద జగతి నీదే జన్మ నీదే జగదానంద పాట నీదే పాట నీదే ఆత్మానంద నిసరి సరిగా అమరిస నిజరిస ధని బబ గమరిస ఆనంద పరమానంద పరమానంద. మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒకాట ధర్మానంద ఎదలో గరడాన్ని మధుర సుధగా మార్చి నవ్వించుటొక ఆట మోహానంద పసి గణపతి ప్రాణ అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఆఖరి ప్రయత్నంగా శివయ్యని అడుగు. మనసారా అడిగితే కాదనుడులే భోలా శంకర్. క్రమంగా శివభక్తిలో కుదురుకుని నియమంగా శివాభిషేకం చేయడం అలవాటైందనుకోండి, వాడి ఐశ్వర్యానికి అసలు ఏ విధమైనటువంటి హద్దు ఉండదు. అసలు ఐశ్వర్యం అన్న మాటకు అర్థమేంటో తెలుసా? తృప్తిని మించిన ఐశ్వర్యం. ఎంత ఉన్నా ఏదో లేదన్నవాడు దరిద్రుడేగా, ఏమీ లేకపోయినా నాకేం లేదన్నవాడు ఐశ్వర్యవంతుడేగా. కాబట్టి నా దృష్టిలో పరమైశ్వర్యవంతుడెవరు అంటే గొప్ప తృప్తి కలిగినవాడు. అంటే నేను కాదా ఆ మాట అన్నావు, శంకర భగవత్పాదులు అన్నారు ఆ మాట. Romeo